బ్యాగ్ బాగా చిరిగిపోయింది సార్ అని ఒక డైలాగ్ ఉంటుంది కదా. బ్యాగ్ బాగా చిరిగిపోయింది సార్. ఎస్, ఇది చూసినప్పుడల్లా మనకు నవ్వు వస్తుంది. దాని అర్థం ఏంటి ఇంతకీ? అసలు విషయం వదిలేసి బ్యాగ్ చిరిగిపోవడం గురించి మాట్లాడుతుంటాడు వాడు. అదే కదా జగన్ ప్రెస్ మీట్ మీద మీడియా కవరేజ్ కానీ ఆంధ్రజ్యోతి కౌంటర్ కానీ చూస్తే ఇలాగే బ్యాగ్ బాగా చిరిగిపోయింది సార్ అని రాసినట్టుగా అనిపించింది నాకు. ఇంతకీ ఎవరి బ్యాగ్ చిరిగింది? ఆంధ్రజ్యోతి రాసిన దాంట్లో రేషనల్ ఎంత? సరే, వాదనలో పసలేకపోతే ఆలోచనల్లో డెప్త్ లేకపోతే పర్వాలా, కానీ మోస్ట్ డేంజరస్ విషయం ఏంటో తెలుసా ఈ కౌంటర్లో? డోంట్ షూట్ ఫస్ట్ అంటారు కదా, ఆ సూత్రాన్ని మర్చిపోయి పొలిటికల్ కవ్వింపుకు పాల్పడింది ఆంధ్రజ్యోతి. ఎవరికి చెప్పడానికో అంటూ సందేహాలు లేవనెత్తింది. ఆ మాటలకి అసలు అర్థం ఏంటో తెలిస్తే గనక బహుశా చంద్రబాబు కూడా ఉలిక్కిపడే పరిస్థితి రాజకీయంగా. అవునా, జగన్ మాట్లాడేసరికి ఆంధ్రజ్యోతి చేసిన కామెంట్లలో అంత విధ్వంసకర పరిణామాలు ఉంటాయా? డీటెయిల్డ్గా చూద్దాం. అసలు రాజధాని మీద జగన్ ఏమన్నాడు, ఆంధ్రజ్యోతి వాదన ఎంత అసంబద్ధంగా ఉంది, పైగా బౌన్సర్ వేస్తే ఆన్సర్ చెప్పాల్సింది పోయి క్యాచ్ గాల్లోకి లేపింది కదా ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ఆ పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండొచ్చు అనే 3 విషయాలు చూద్దాం. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక క్యాండిడ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయబోతున్నా. ఒక రకంగా నేను రియలైజ్ కావడానికి, నా కళ్ళు తెరుచుకోవడానికి ఆ పరిణామం కూడా ఒక కారణం. అదేంటో మీరు చూస్తే కనుక నేను పశ్చాత్తాపడడంలో అర్థం ఉందా అనే విషయాన్ని మీరు చెప్పగలుగుతారు. 3 వారాలకో 4 వారాలకో జగన్ మీడియా ముందుకొచ్చి మాట్లాడితే, ప్రెస్ మీట్ పెడితే, డేటాతో, నంబర్లతో, లాజిక్తో ఆర్గ్యుమెంట్ వినిపిస్తే టీడీపీనే కాదు, టీడీపీ మీడియా కూడా ఏ స్థాయిలో ఉలిక్కిపడుతుందో, ఫంబుల్ అయిపోతుందో చెప్పడానికి రాజధాని విషయంలో రేగుతున్న రాజకీయ ప్రకంపనలో ఒక లేటెస్ట్ అండ్ లైవ్ ఎగ్జాంపుల్ కదా. జగన్ రాజధాని రివర్ బేసిన్లో ఉండకూడదు అన్నారట. ఆ విషయాన్ని తీవ్రంగా తప్పుబడుతూ డిఫరెంట్ యాంగిల్స్లో ఖండించడానికి ఆంధ్రజ్యోతి లగెత్తుకుంటూ వచ్చేసింది. ఏం రాసింది ఆంధ్రజ్యోతి? 100 మీటర్ల దూరం ఉంటే రివర్ బేసిన్ ఎలా అంటావు లాంటి చచ్చు వాదనలు తెర మీదకి తీసుకొచ్చింది. జగన్ ఏమన్నాడో, ఉద్దేశం ఏంటో ఫ్యాక్చువల్గా చూద్దాం. ఆంధ్రజ్యోతి వాదన ఎంత డొల్లో తెలిసిపోతుంది. రివర్ బేసిన్లో ఉంటే వరద ముప్పు ఉంటుంది అన్నాడు. గత ఏడాది అమరావతి ప్రాంతంలోనే కాదు, విజయవాడ కూడా పీకల్లోతు మునగడము, జనం అల్లాడిపోవడం చూశాం కదా. ఆ అనుభవం కనపడుతూ ఉన్న టైంలో జగన్ మాటలకి గ్రావిటీ ఉంది, ఇంపాక్ట్ ఉంది, రాష్ట్రం మొత్తం ఆలోచిస్తుంది. మరి అలాంటప్పుడు ఎంత టాక్టికల్గా సబ్జెక్ట్తో కౌంటర్ వాదన వినిపించాలి? అలా కాకుండా ఆంధ్రజ్యోతి 100 మీటర్ల దూరం ఉంది కదా లాంటి సొల్లు ఆర్గ్యుమెంట్లు తీసుకొస్తే వరదేమైనా మీటర్లో లీటర్లో కొలుచుకుని వస్తుందండి? 200 మీటర్ల వరకు వెళ్ళొద్దు, 300 మీటర్ల వరకు వెళ్ళొద్దు అనుకుంటుందా? వరదేమన్నా ఆంధ్రజ్యోతి తెలివిగా ఆలోచించడానికి? లేదంటే బ్యారేజ్లో ఫలానా గేట్ల ద్వారానే రావాలి, 5, 7, 9 నెంబర్ల గేట్ ద్వారా అని పక్కాగా ప్లాన్ చేసుకు దిగుతుందా వరద? ఇదేం లాజిక్? చూస్తే హ్యాలోనెస్ బయట పెట్టుకున్నారు అర్రెర్రెర్రే ఫ్రంట్ పేజీలో అని అనిపించింది నాకు. ఆ తర్వాత ఇంకొన్ని అసంబద్ధమైన వాదనలతో పాటు చెప్పకూడని లాజిక్ని కూడా తెర మీదకి తీసుకొచ్చి చంద్రబాబుని, టీడీపీని ఇరకాటంలోకి నెట్టేసింది ఆంధ్రజ్యోతి. ఇంతకీ ఏం ఆర్గ్యుమెంట్ చేసింది? జగన్ ఎప్పుడు సెలెక్టెడ్గా కొందరు మీడియా ప్రతినిధులతోనే మాట్లాడతాడట. ఏపీలో ఏ రాజకీయ నాయకుడైనా అదే చేస్తున్నారు కదా. చంద్రబాబు మీడియా సమావేశంలో సాక్షి వాళ్ళు ఉన్నారా? మొన్న మధ్యన ఎప్పుడో విశాఖలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో సాక్షితో పాటు మరో 2 ఛానల్స్ ఎందుకు దూరం పెట్టారు? సెలెక్టెడ్గా ఉన్నట్టే కదా. అందరూ సెలెక్టెడ్గా ఉంటున్నప్పుడు శుద్ధపూస నీతులు ఎదుటి వాళ్ళకి చెప్పడం ఎందుకు కదా. ఆ తర్వాత ఎప్పుడు తెలుగులో మాట్లాడే జగన్ ఇంగ్లీష్లో మాట్లాడేట. ఇది కూడా అబద్ధమే. ఎందుకో తెలుసా? టూర్లైనా, ప్రెస్ మీట్లైనా మాట్లాడిన ప్రతిసారి తెలుగులోనే కాదు, నేషనల్ మీడియా కోసం ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నాడు జగన్. ఇంగ్లీష్ వచ్చు కాబట్టి. ఇందులో పన్నేమి లేదు, ఫ్యాక్టే కదా. ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నాడు. కావాలంటే మీరు చూడండి, నర్సీపట్నం టూర్లో కూడా ఇంగ్లీష్లో మాట్లాడిన క్లిప్పులు ఉన్నాయి. The privatization of government medical colleges initiated by Chandrababu, we are opposing that. చూశారు కదా, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఏం చెప్పాడయ్యా ఇంగ్లీష్లో జగన్ అంటే చూడండి. In the initial first phase you said you wanted 50,000 acres at the rate of 2 crores per acre according to your own DPR. It cost 1 lakh crores. You want to add another 50,000 acres of land, which costs you another 1 lakh crores. So you're actually talking about 2 lakh crores requirement, 1 lakh acres of land you want to develop. 50,000 ఎకరాలు తీసుకున్నారు ఆల్రెడీ.
ఆ 50,000 ఎకరాల పరిస్థితి ఏంటో తేలలేదు, మళ్ళీ 50,000 ఎకరాలు అంటున్నారు. దీనివల్ల రాష్ట్రం మీద ఆర్థికంగా భారం పడుతోంది. ఎందుకు అంటే ఎకరం భూమిని డెవలప్ చేయడానికి రాజధానిలో 2 కోట్లు అవుతోంది అని చంద్రబాబు డిపిఆర్లో చెప్పారు. కాబట్టి మొదట 50,000 ఎకరాలకి 1,00,000 కోట్లు, ఇప్పుడు మళ్ళీ తీసుకుంటామని చెప్తున్నా 50,000కి మరో 1,00,000 కోట్లు, అంటే 2,00,000 కోట్ల ఆర్థిక భారం ఏపీ మీద పడుతుంది అన్నాడు జగన్. దీన్ని ఖండించాలి, నిజమో కాదో చెప్పాలి. గతంలో ఎందుకు అలా చెప్పారో వివరిస్తే సరిపోతుంది కదా. అలా చేయడానికి బదులు ఆంధ్రజ్యోతి రాజకీయంగా ఘోరమైన కామెంట్ ఒకటి చేసింది. ఇంగ్లీష్లో మాట్లాడి ఎవరికి సందేశం ఇవ్వాలనుకున్నాడో జగన్ అని అనుమానం రేకెత్తించింది ఆంధ్రజ్యోతి. చూస్తున్నారు కదా ఇక్కడ, దీనికి చాలా గ్రావిటీ ఉంటుంది. యూ మార్క్ మై వర్డ్. ఎవరి మీద అనుమానం ఆంధ్రజ్యోతికి? లాజిక్ ఈజ్ వెరీ క్లియర్. ఏపీలో రిలవెంట్గా ఉండి తెలుగు భాషేతర పార్టీ ఏదుంది? బీజేపీ. కేంద్రానికి సిగ్నల్ ఇవ్వడానికి, అంటే మోడీకో అమిత్ షాకో సిగ్నల్ ఇవ్వడానికి జగన్ ఇంగ్లీష్లో మాట్లాడాడు అని పరోక్షంగా రాసింది ఆంధ్రజ్యోతి. అంటే జగన్ సిగ్నల్ ఇస్తే వాళ్ళు ఆలోచన మార్చుకునేంత డెలికేట్గా ఉందా కూటమి బంధం? ఇలాంటి అనుమానాలు ఆంధ్రజ్యోతి రేకెత్తిస్తే ఎవరికి నష్టం? బీజేపీ ఆలోచిస్తే ఇరకాటంలో పడేదెవరు? సపోర్ట్ లేకపోతే అల్లాడిపోయేదెవరు? ఒడ్డున పడిన చేపలాగా ఏ పార్టీ? ఉండాలి కదా ఆంధ్రజ్యోతికి రాసేటప్పుడు. అంటే అగ్రెసివ్గా వెళ్ళిపోవాలి జగన్ మీదకి అనే కాంక్షతో చంద్రబాబుని ఇరకాటంలో పెట్టింది. ఆల్రెడీ మనం చూసాం ఇంతకుముందు, మోడీ వైఎస్ఆర్ జాల్ మే ఫస్ రహే హో చంద్రబాబుజీ అన్నారు కదా. బాబు ఆప్ వైఎస్ఆర్ కి జాల్ మే ఫస్ రహే హో. ఎస్, పార్లమెంట్లో. అలాగే జగన్ విసిరిన పాచిక్కి టీడీపీ మీడియా ఇప్పుడు అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది అని ఈ క్యాచ్ లేపడాన్ని చూస్తే అర్థమవుతుంది. అంతే కదా, జగన్ బౌన్సర్ వేసాడు. సత్తా ఉంటే, సరుకు ఉంటే, లాజిక్ ఉంటే కౌంటర్ చేయాలి, ఎందుకు కాదో నిరూపించడానికి ట్రై చేయాలి. అంతేగాని కూటమి ఐక్యతకి గొడ్డల పెట్టిలాంటి కామెంట్లు ఎవరికి సిగ్నల్ ఇవ్వడానికి? అంటే జగన్ సిగ్నల్ ఇస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారనా? జగన్ బలవంతుడా లెక్కనే? అంటే మీరు అమిత్ షా, మోడీ, బీజేపీ చిత్తశుద్ధిని శంకిస్తున్నట్టే ఈ కామెంట్లకు అర్థం పరోక్షంగా. ఏం పొలిటికల్ థింకింగ్ సార్. ఇవి చూసిన తర్వాత అర్రెర్రె ఆంధ్రజ్యోతి ఇరకాటంలో పెట్టేసిందే అనిపిస్తూ ఉంది ఆలోచన గల వాళ్ళకి, టీడీపీ రాజకీయాన్ని దగ్గర నుంచి లోతుగా చూసిన వాళ్ళకి. ఆ తర్వాత రాజధాని గురించి జగన్ మాట్లాడితే ఇంత హాహాకారాలు పెట్టి ఈ మందం ప్రొజెక్షన్ ఇచ్చింది కదా ఆంధ్రజ్యోతి. మరి రెండో విడత ల్యాండ్ పూలింగ్ మీద రైతులు అభ్యంతరాలు చెప్పినప్పుడు మాత్రం ఫ్రంట్ పేజ్లో ఎందుకు వార్త కనపడలా? చూశారు కదా ఆ రైతు ఏమన్నాడు? 3 ఏళ్లలో డెవలప్ చేసి ఇస్తారా, గ్యారంటీ ఇస్తారా మీరు అని అడిగాడు. 3 ఏళ్ళని ఎందుకన్నాడు? నెక్స్ట్ ఎన్నికలు మరో 3 ఏళ్లే ఉన్నాయి, ఈ లోపల డెవలప్ చేసి మా చేతికి ఇస్తే ఇచ్చినట్టు, ఆ తర్వాత మీరు వస్తారో లేదో తెలియని పరిస్థితి ఉంది కదా అని కదా పరోక్షంగా దాని అర్థం. పైగా అదే రైతు ఇంతకు ముందు తీసుకున్న భూముల పరిస్థితి ఏంటి అని అడగడం కూడా ఆ వీడియోలో ఉంది ఫుల్గా. 2014లో మీరు భూ సమీకరణ చేసినప్పుడు 50,000 మంది రైతులు ఇచ్చారు, 33,000 ఎకరాలు ఇచ్చారు కదా. అంటే రైతుల్లో ఇంత అభ్యంతరాలు ఉన్నప్పుడు, ఆందోళనలు ఉన్నప్పుడు, మరీ ముఖ్యంగా రాజకీయ భవిష్యత్తు మీద రైతులకి క్లారిటీ ఉన్నప్పుడు, మరి ఆ ఇష్యూని కూడా చిత్తశుద్ధి ఉంటే ఫ్రంట్ పేజ్లో వేసి ఉండాలి కదా. అది ఎందుకు వెళ్ళా మరి? అంటే మనం నింపాదిగా మనకు కావాల్సింది మాత్రమే రాసుకుంటాం, బురద జల్లుతాం, పైగా విష సర్పం చావలేదు లాంటి మాటలతో టీవీల్లో చర్చలు పెడతాం. అంటే మనం ప్రశ్నిస్తే చావాలన్నమాట. అదేనా దాని అర్థం? తెల్లారు లేస్తే మనం చెప్పని నీతి సూక్తులు ఉండవు, వల్లించని సూక్తి ముక్తావళి ఉండదు. అసలు పద్ధతి గురించి మాట్లాడతాం, డిగ్నిటీ గురించి మాట్లాడతాం, భాషా సౌందర్యం గురించి ప్రసంగాలు ఇస్తూ ఉంటాం, పలుకులన్నీ జారువారుతూ ఉంటాయి మన నుంచి. తీరా చూస్తే మన భాష ఏమో ప్రశ్నించేవాళ్ళు సావాలి అని కోరుకునే స్థాయిలో ఉంటుంది భావజాలం, భాష. నిజంగా పిటిబుల్ సిచ్యువేషన్ కదా. ఎదుటివాడు అడిగిన దానికి సమాధానం లేకపోతే ఎంత తత్తరబిత్తర అయిపోతారో ఆంధ్రజ్యోతి వాదన చూపించింది కదా. ఆ తర్వాత అమరావతి గురించి నాకు ఒక చిన్న పశ్చాత్తాపం ఉంది పర్సనల్గా అని చెప్పా కదా. 2019కి ముందు ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తా మీకు. అప్పట్లో రిటైర్డ్ బ్యూరోక్రాట్ ఒక ఆయన అమరావతి మీద పుస్తకం లాంచ్ చేస్తూ ఉంటే బెజవాడలో పెద్ద ఈవెంట్ జరుగుతూ ఉంది. ఆ ఈవెంట్ దెబ్బకి అప్పటి ప్రభుత్వం ఉలిక్కి పడుతూ ఉంది. ఎందుకు అంటే బ్యూరోక్రాట్ బుక్ రాశాడు, మేధావులందరూ దానికి వస్తున్నారు, వైసీపీ నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉంది ఆ సభలో. కౌంటర్ చేయడం ఎలాగో తెలియట్లా, దానికోసం నా సహాయం అడిగారు. అప్పట్లో నేను పర్సనల్ స్ట్రక్చర్లో ఒక మినీ డాక్యుమెంటరీ చేసిచ్చా రాజధాని గురించి, అప్పటి నాయకత్వ వ్యూహం గురించి. అందులో హిరాయిక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి, ఎందుకు అవసరమో అని చెప్పడానికి లాజిక్ కూడా డిరైవ్ చేశారు. ఆ వీడియో నచ్చి నాటి ముఖ్యమంత్రి అదే రోజున హుటాహుటిన లేట్ నైట్ అరౌండ్ 8:45 ఆ టైం ఆ వీడియోని స్వయంగా లాంచ్ చేశారు. కావాలంటే ఆర్కైవ్లో చెక్ చేసుకోండి. 2 ఛానళ్ళు మాత్రమే నాటి లైవ్ ఇచ్చేయి, కవరేజ్ ఇచ్చేయి.
ఆ డాక్యుమెంటరీ చేసింది నేనే. కానీ రాజధాని విషయంలో వ్యూహం గురించి, పొలిటికల్ థింగ్స్ గురించి ఆ తర్వాత చర్చించినప్పుడు నాకు బల్బు బద్దలైనంత పని అయింది. నేను రియలైజ్ కావడానికి, కళ్ళు తెరుచుకోవడానికి దారి తీసిన ప్రధానమైన ఘట్టాల్లో అది కూడా ఒకటి. అందుకోసమే నాకు రెండు సైడ్స్ తెలుసు కాబట్టే నేను ఇంత అథారిటేటివ్గా చెప్పగలుగుతున్నాను, ట్రూలీ ఫ్రమ్ ద హార్ట్. కావాలంటే మీరు ఇవన్నీ ఆర్కైవ్లో చెక్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ మై ఓపెన్ రిక్వెస్ట్. ఛాలెంజ్ అనుకున్నా పర్వాలేదు. అందుకోసమే చెప్తున్నా, నాకు పూర్తి అవగాహన ఉంది అనుకుంటున్నా కాబట్టే రాజధాని విషయంలో కానీ, రాజకీయపరమైన ఇష్యూస్లో కానీ, ఆర్థికపరమైన సవాళ్ళ మీద కానీ ఎవరన్నా క్వశ్చన్ చేస్తే గనక సమాధానం చెప్పడానికి, కౌంటర్ లాజిక్ వినిపించడానికి, ఎందుకు ఇలా చేయాల్సి వస్తుందో చెప్పడానికి ప్రయత్నించాలి. దట్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ద ట్రూ సెన్స్ ఆఫ్ డెమోక్రసీ అండి. అంతేగాని విషసర్పం సావలేదు అని అనడం వల్ల మన దగ్గర మ్యాటర్ లేదు, లాజిక్ లేదు, బుల్డోజ్ చేసుకుంటా పోవాలనుకుంటున్నాం అని అర్థమైపోతుంది జనానికి. ఆ తర్వాత ఎవరికి సంకేతం ఇవ్వడానికో అని రాస్తే గనుక కొంప కొల్లేరవుతుంది. ఆల్రెడీ చెడగొట్టుకున్న చరిత్ర మనకు ఉంది. దయచేసి రాసే ముందు 1-2 సార్లు సరి చూసుకోండి. ఇట్స్ ఏ రిక్వెస్ట్. ఒక రకంగా ఇంత చెప్పిన తర్వాత వాట్ ఈస్ ద బెస్ట్ సూటెడ్ మోడల్ ఫర్ ఏ క్యాపిటల్ అని అంటే గనక, నేను రీసెంట్గా ఒక వీడియో చేస్తున్నా. గత 70 ఏళ్లలో ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేలాగా జరిగిన రాజధాని నిర్మాణం అది ఎక్కడో చేసింది ఎవరో, ఇప్పటికీ ది బెస్ట్ సూటెడ్ ఇది అని ఎందుకు మాట్లాడుతుంటారో తెలుసుకోవాలని అనుకుంటే గనక మా టీం ఆ లింక్ కామెంట్స్లో పెడుతుంది. ప్లీజ్ డూ వాచ్. సబ్జెక్ట్ ఉంటే కనుక లాజిక్ మాట్లాడదాం, కౌంటర్ చేయడానికి ట్రై చేద్దాం.